హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వైటీ స్టూడియో చాలాసార్లు ఓపెన్ చేయడం వల్ల వ్యూస్ కౌంట్ తగ్గుతుందా లేదా సబ్స్క్రైబ్ కౌంట్ తగ్గుతుందా అనే టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. వైటీ స్టూడియో ఓపెన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనే టాపిక్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి వ్యూస్ తగ్గవు, అలానే సబ్స్క్రైబ్ కౌంట్ కూడా తగ్గదు. ఎందుకంటున్నా అంటే వైటీ స్టూడియో ఓపెన్ చేయడం వల్ల చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. సో ఏమైంది? ఎటువంటి సంబంధము లేదు. వ్యూస్ తగ్గడానికి ప్లస్ సబ్స్క్రైబ్ కౌంట్ తగ్గడానికి వైటీ స్టూడియోకి ఎటువంటి సంబంధము లేదు ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే ఈ వైటీ స్టూడియో యాప్ రానప్పుడు, అంతకుముందు మనం క్రియేటర్స్ ఛానల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలంటే ల్యాప్టాప్ ఉంటే ఓన్లీ క్రోమ్ ద్వారా, ఇంటర్నెట్ బ్రౌజర్ ద్వారా చూసుకుంటాడు అనమాట అప్పుడు. సో అలా ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్స్ ఇలా లేనప్పుడు సో అందరూ చూసుకోవడానికి వీలు ఉండదు. సో అప్పుడు వైటీ స్టూడియో అనే యాప్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీ యూజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉంటాడు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ కూడా ఈ యాప్ వైటీ స్టూడియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మనము మన యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్లీ యూజ్ ఉంటుంది అనేసి మనకి వైటీ స్టూడియో యాప్ ఇంట్రడ్యూస్ చేశారనమాట యూట్యూబ్ వాళ్ళు. సో యూట్యూబ్లో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్, మన ఛానల్ ఇన్ఫర్మేషన్ ఏది చూడాలన్నా వైటీ స్టూడియో యాప్ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అవి ఎన్నిసార్లు మనం ఓపెన్ చేసినా, ఎన్నిసార్లు క్లోజ్ చేసినా ఎటువంటి వ్యూస్ అయితే తగ్గు, ఎలాంటి సబ్స్క్రైబ్ కౌంట్ అనేది తగ్గదు ఫ్రెండ్స్. ఒకవేళ సబ్స్క్రైబ్ కౌంట్ తగ్గింది అంటే గిన ఎందువల్ల తగ్గింది? ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనకు 1000 సబ్స్క్రైబ్స్ ఉన్నాయనుకున్నాం. 1000 సబ్స్క్రైబ్లో అందరూ మీ వీడియో చూడలేదు. అలానే 1000 సబ్స్క్రైబ్లో కొన్ని మొబైల్ పోగొట్టుపోయి ఉండొచ్చు, కొంతమంది గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయి ఉండొచ్చు. ఇన్యాక్టివ్ అకౌంట్స్ అంటారనమాట. ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఉండడం వల్ల యూట్యూబ్ వాళ్ళే అది గ్రహించి ఆ ఇన్యాక్టివ్ అకౌంట్ని మన యూట్యూబ్ అకౌంట్ నుంచి ఇన్యాక్టివ్ చేస్తారనమాట. అప్పుడు మనకి యూట్యూబ్ సబ్స్క్రైబ్ కౌంట్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. అలా తగ్గుతుంది. కానీ ఇక ఎలాంటి విషయాల్లో అయితే మాత్రము యూట్యూబ్ నుంచి ఎటువంటి సబ్స్క్రైబ్ కౌంట్ తగ్గడము, వ్యూ కౌంట్ తగ్గడము అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలానే చాలామందికి ఉండే డౌట్ ఏమంటే, లేదు మాకు అయినా కూడా కౌంట్ తగ్గుతుంది, చాలామంది చెప్పారు మాకు యూట్యూబ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్ చేయడం వల్ల మాకు నెంబర్ కౌంట్ తగ్గుతుంది అని. అది మీ అపోహ ఫ్రెండ్. అందువల్ల వైటీ స్టూడియో ఓపెన్ చేయడం వల్ల ఎటువంటి సంబంధము లేదు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, వైటీ స్టూడియో ఓపెన్ చేయడం వల్ల మన ఛానల్కు ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఇది ఫ్రెండ్లీ యూజ్. సో మన ఛానల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అంటారనమాట, ఒక యాప్ ఇది. ఈ యాప్ నుంచి మనము డైరెక్ట్గా మన ఛానల్ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు అనే ఇంటెన్షన్స్తో ఈ వైటీ స్టూడియో యాప్ ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. ఈ వైటీ స్టూడియో యాప్ మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేయండి, ఏమీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వైటీ స్టూడియో నుంచి అయితే మాత్రం ఎటువంటి హాని అయితే లేదు. ఈ వైటీ స్టూడియో మీరు ఓపెన్ చేయడం వల్ల కూడా ఎటువంటి హాని లేదు. ఇది మీకు ఒక అపోహ అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి.